శ్రీ త్యాగరాజ స్వామి వారి 18వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ త్యాగరాజ స్వామి వారి 18వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయం 8 గంటల నుండి సరస్వతి ఘాట్ నుండి త్యాగరాజ మందిరం వరకు కళాకారులు తమ వాయిద్యాలతో ఊరేగింపు సాగింది. అనంతరం 10:30 త్యాగరాజ సమ్మేళన కార్యక్రమం, 12 గంటలకు సభ రాష్ట్ర నాయకులు ఏపీ నాయి బ్రాహ్మణ చైర్మన్ రుద్రకోట సదాశివరావు గారు పాల్గొన్నారు. సేవా సంఘం నాయకులు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కళాకారులు కమ్యూనిటీ హాల్ని అభివృద్ధి పరుస్తానని తెలియజేశారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కళాకారుల అభ్యున్నతికి తమ వంతు సాయం అందిస్తామని ఆయన తెలియజేశారు. అనంతరం సంగీత కచేరీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజమండ్రి వాయిద్య కళాకారులు, సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేశారు. సెలూన్లు ఎవరు పెడుతున్నారు? నా బోటి వాడు సెలూన్ పెట్టేస్తున్నాడు, నా బోటి బ్యూటీ పార్లర్ పెడతా ఉన్నాడు. మరి ఎవరైతే వృత్తి మీద ఆధారపడ్డ నాయ బ్రాహ్మణులకు వృత్తి పోతా ఉంది. నేను ఎప్పుడు మా సుబ్రహ్మణ్య గారిని చెప్పాను, వాళ్ళ అబ్బాయి చేత మేము సెలూన్ పెట్టించాం అక్కడ. అయ్యా నువ్వు జాగ్రత్తగా చేసుకో, రాబోయే రోజుల్లో బయట వాళ్ళే ఎక్కువ బాగా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు పెడుతున్నారు. ల్యాండీలు పెట్టిన వాళ్ళే పెడుతున్నారు, బ్యూటీ పార్లర్ వాళ్ళే పెడుతున్నారు, సెలూన్ వాళ్ళే పెట్టే పరిస్థితి వస్తే ఆఖరికి రిలయన్స్ కంపెనీ అంబానీ గారు కూడా అన్ని వ్యాపారాల్లోకి వచ్చేస్తా ఉన్నాడు. బాగుందనుకుంటే రేపు పొద్దున సెలూన్లో కూడా ఆయన వస్తాడు. ఇప్పటికే మొదలెట్టారు, వాళ్ళు కార్యక్రమం మొదలెట్టారు. అందువల్ల ఏ జాతికి ఆ జాతి ఏ వృత్తిగా వృత్తి బతకాల్సిన అవసరం ఉంది. వృత్తులు దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ అయితే అసలు కార్యక్రమాలు లేవు. కంసాలి ఉండాలి, ఆ గ్రామంలో కంసాలు ఉండాలి, నాయి బ్రాహ్మణులు ఉండాలి, చాకరులు ఉండాలి. అందరూ ఉంటేనే ఆ గ్రామం. ఇవాళ కాలం మారిపోతూ ఉంది. అందరూ వలస పట్టి హైదరాబాద్కి వెళ్ళి అపార్ట్మెంట్లో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ పోవాలంటే మనం ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ రక్షణగా ఆర్థికంగా నిలదొక్కునేలాగా మనం అవకాశం కల్పించాలి. 5 సంవత్సరాల్లో అన్ని సంస్థలు నిర్వీర్యమైపోయినాయి. పెన్షన్ లేదు, పెన్షన్ల పెంచలా. 3,000 పెన్షన్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కొత్త పెన్షన్లు ఇవ్వలా, ఉన్నాయి ఊడిపోయినాయి. సెలూన్ ఉంది, తీసేయి. అద్దె కారు తిప్పుతున్నావు, తీసేయి. ఇలాగా అనేక విధాల పెన్షన్లు రద్దు చేశారు. ఇవాళ చంద్రబాబు గారు రావడంతో 4,000 ఇస్తామని వచ్చిందా లేదా? 1వ తారీఖు కల్లా పెన్షన్ వచ్చేస్తుంది. అసలు నిన్నటికంటే మొన్నే పెన్షన్లు ఇచ్చేసాం, మర్చిపోబాకండి. 4,000 రూపాయలు పెన్షన్ చేసి పెన్షన్ ఇచ్చాం. 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆదివారం వస్తున్నాడు, ఒక రోజు ముందే ఇచ్చాడు. అది చంద్రబాబు గారు తడాక. నష్టపోకుండా ప్రచారం చేయాలి, ఆదుకోవాలి. ఒకప్పుడు ఎయిడ్స్ మీద ప్రచారం చేయించాను, నేనే మొదలుపెట్టాను. చంద్రబాబు గారు లీడ్ చేశారు, అది బ్రహ్మాండంగా క్లిక్ అయింది. ఒకళ్ళ జాలి పిల్లలంటే అందరూ ఒకళ్ళు కూడా కంటం మానేశారు. ఇప్పుడు ఎక్కువ మంది కనమంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో పిల్లలు లేక తగ్గిపోయి ముసలాళ్ళు పెరిగిపోతున్నారు అన్ని దేశాల్లో. అందుకని ఇప్పుడు ఏంటి, ఒకళ్ళు కాదు 4గురిని కనమంటున్నాం. ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా 3గురిని కనండి కనీసం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఏంటంటే జనాభా విస్ఫోటనం అయిపోతుంది, జనాభా తగ్గాలని ఒక్కళ్ళు చాలు, ఇద్దరు చాలు అంటే చైనాలో కూడా అలాగే చేసి ఇవాళ నెత్తినారు బాదుకుంటున్నారు. కంఠం మానేశారు వాళ్ళు. జపాన్లో కంఠం మానేశారు. ఇవాళ పని మనుషులు దొరకట్లా, ఇండియా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ మీకు కూడా పనులు దొరుకుతాయి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఇక్కడ బాగా ట్రైనింగ్ వెళ్తే అమెరికాలోను యూరోప్లోనూ ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంది. మనకి తెలియట్లా, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో తెలియట్లా. మీకు తెలుసా, ఒక పూజారి ఇక్కడ మామూలు గుళ్ళో పనిచేసిన పూజారి అమెరికాలో 2 కోట్లు సంపాదిస్తాడు సంవత్సరాలు. 2 కోట్లు, మినిమం 2 కోట్లు వస్తున్నాయి. ఆ గుళ్ళో ఆ పూజారిగా పనిచేస్తే ఆయన చేస్తూ ఉంటుంది. అలాగే పనులు చేసుకుంటే అక్కడ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉపాధి లోపిస్తుంది. మనకి జనాభా ఎక్కువైపోయాం. ఇవాళ ఏమవుతుంది, పని దొరకలేదు అంటున్నారు, పని వాళ్ళు దొరకలేదు అంటున్నారు. ఇవాళ రాజమండ్రిలో ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ తెచ్చుకునే పరిస్థితి వస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే పేర్లు నాకు తెలియపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా లాస్ట్ టైము 1 or 2 times కూడా నేను ఈ యొక్క ప్రోగ్రాంకి కార్యక్రమంలో కూడా రావడం జరిగింది. ఈ త్యాగరాజ కీర్తనల విషయాల్లో రావడం జరిగింది. అది 2007, 2012లో, ఇది ఇక్కడ 2009 గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు రౌత్ సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్న విషయాన్ని కూడా నాకు తెలుసు. మరి ఆ రోజుల్లో నేను కూడా డిప్యూటీ మేయర్గా చేసి ఆ రోజు మీ అందరి యొక్క విధి విధానాలు కానీ మీ యొక్క
నడవడికని కానీ నేను కూడా స్ఫూర్తిగా మీలో ఒకటిగా భావిస్తూ ఆ రోజు కూడా నేను మీలో ఒకటిగా చేరడం కూడా జరిగింది. అయితే నా కులాలు లేవు, మతాలు లేవు, ఓన్లీ నా కులం అందరూ కలిసి ఉండే గుణమే నాకు ఉన్నటువంటి కులం. ఈ రోజు నా వెనకాల అనేక మంది కార్మికులు, వందలాది వేలాది మంది నాయకులు నా వెనకాల ఉండగలుగుతున్న కార్మికులు ఉండగలుగుతుందంటే అది కేవలం నా వ్యక్తిత్వం, నా సర్వీసు, నాకున్నటువంటి ఆదరాభిమానాలు, ఎదటోళ్ళు అంటే అభిమానం చూపెట్టడం అనేదే ఈరోజు నాకు ఇంత అసెట్ అని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నాయ బ్రాహ్మణ్స్ విషయాల్లోకి వచ్చేటప్పటికి నాయ బ్రాహ్మణ్స్ మా ఏరియాలోకి వచ్చేటప్పటికి కూడా చాలామంది కూడా నాయ బ్రాహ్మణ్స్ ఉండడం కూడా జరిగింది. మరి అదేవిధంగా లాస్ట్ ఏదైతే 2009లో స్థాపించినప్పటికీ నాకు తెలిసిన బట్టిగా ఆ రోజు మొట్టమొదటిగా 18 సంవత్సరాలు ఏదైతే మన పైడిరాజు అన్న ఎవరైతే ఉన్నారో కమిటీ సోదరులు అందరూ కూడా ఆ రోజు 2006లో అనుకుంటే స్థాపిత అన్నపూర్ణపేట లెస్ అన్నపూర్ణ థియేటర్ ఆ ఏరియా నుంచి సెకండ్ పొజిషన్లోకి వచ్చి థర్డ్ పొజిషన్లో మనం ఈ రోజు 2009లో ఇక్కడ స్థాపించడం జరిగింది. అంటే మనం ఈ రోజుని 18 సంవత్సరాలు అడుగుపెట్టినట్టున్నాం. అంటే ఆ రోజు 2006 ప్లస్ 18 కలిపితే 2024లో అంటే మన 18 సంవత్సరాలు అయింది. అదే 18 సంవత్సరాలు కూడా మీరందరూ స్టేట్ కమిటీ కానీ, జిల్లా కమిటీ కానీ, ఉన్నటువంటి కమిటీ కానీ అందరి సహాయ సహకారాలతో తోటి ఎవరైతే ఉన్నారో అందరి సహాయ సహకారాలతో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయగలుగుతున్నారంటే అది చాలా గొప్పకరమైన విషయం. నాగుపామును కూడా నాదస్వరంగా వాయించినట్లు మన పురాణాలు చెప్తాయి. ఈ నాదస్వరం మొదట రాజుల దగ్గర, తర్వాత మంత్రుల దగ్గర, తర్వాత గ్రామాల్లో, వివాహాల్లో, శుభకార్యాల్లో ఈ నాదస్వరం, ఈ మంగళ వాయిద్యం మనం వాయిస్తూ ఉన్నాం. దీనికి మంచి ఆదరణ ఉంది, సమాజంలో మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ఏ శుభకార్యాలైనా, స్వామివారి మేలుకొలుపైనా, వివాహాల్లో కానీ, శుభకార్యాల్లో కానీ, గృహప్రవేశాల్లో కానీ, దేవాలయాల్లో కానీ నిత్యం స్మరించుకునే వాళ్ళు ఈ నాద బ్రహ్మలు. వేదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో నాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ గౌరవాన్ని, ఈ నాదాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.